నమస్కారం. డాక్టర్ రావుస్ డెంటల్ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం, సుస్వాగతం. డాక్టర్ ఓ నాగేశ్వరరావు గారి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. 25 సంవత్సరాల నుండి గాంధీ ఉస్మానియా హాస్పిటల్లో అనుభవం కలిగి ఉన్నారు. హైదరాబాద్లోని అమీర్పేట్లో 38 సంవత్సరాల నుండి ప్రాక్టీస్ చేస్తున్నారు. డాక్టర్ గారు ఈ యూట్యూబ్ ఛానల్ని స్టార్ట్ చేయడానికి గల ముఖ్య ఉద్దేశం సామాన్యులకు దంత పరిజ్ఞానం కలిగించడమే ఆయన ముఖ్య లక్ష్యం. అయితే ఈ అవకాశాన్ని ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని కోరుకుంటున్నాం. అయితే ఈరోజు డాక్టర్ గారిని అడిగి దంత సమస్యల గురించి కొన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్కారం డాక్టర్ గారు. నమస్తే అండి. డాక్టర్ గారు, ఇప్పుడు కొంతమందికి పై పళ్ళు కింద పళ్ళు కలవకుండా ఉంటాయి, ఎక్కువ మధ్యలో గ్యాప్ కూడా ఎక్కువ కనిపిస్తూ ఉంటుంది. అది ఎందుకని అలా ఉంటుందంటారు? వారికి ఏదైనా ట్రీట్మెంట్ ఉందా? చాలామందికి పళ్ళు అంటే నార్మల్గా ఉండే పళ్ళు ఇట్లా ఉంటాయి. ఇప్పుడు చాలామందికి పళ్ళు క్లోజ్ చేసిన అంటే మనం దంతాలు కలుస్తాయి, ఈ ఎదర పళ్ళు మాత్రం కలవమన్నమాట. అంటే ఇట్లా గ్యాప్ ఉంటుంది, ఓపెన్, దీన్ని ఓపెన్ బైట్ అంటారు. ఇట్లాగా గ్యాప్ ఉంటుంది. ఇప్పుడు అసలు ఈ గ్యాప్ ఎందుకు వస్తుంది ఏంటి అన్నది కూడా తెలుసుకోవడం మంచిది. ఎందుకంటే తల్లిదండ్రులు చాలామంది కూడా ఈ పాలపీకలు నౌఎడేస్ ఇప్పుడు అందరూ కూడా పాలపీకలని అలవాటు చేస్తూ ఉన్నారు. అంటే బాటిల్ మిల్క్. ఈ బాటిల్ మిల్క్ ఏంటంటే ఆ బాటిల్ నోట్లు పెట్టేసి అది అయిపోయినా కానీ అట్లాగే ఆ బాటిల్ తోటి నిద్రపోతూ ఉంటాడు అన్నమాట. ఈ విధంగా నిద్రపోతా పాలపేకని చీకటం జరుగుతూ ఉంటుంది. ఈ విధంగా అలవాటు అయిపోయి లాస్ట్కి ఈ ఒకవేళ అంటే పెద్ద అయినా కూడా ఈ పాలు తాగటం మానేసినా కూడా ఈ వేలు పెట్టి అట్లాగే కొరుకుతూ ఉంటారు అన్నమాట. అంటే సప్పరించడం జరుగుతూ ఉంటుంది. అదేవిధంగా నైట్ పడుకునే ముందు కూడా వాళ్ళు ఏంటంటే వాళ్ళు నోరు తెరిచి అట్లాగే పడుకోవడం జరుగుతూ ఉంటుంది. లేకపోతే నోట్లు వేలు పట్టుకుని పడుకోవడం జరుగుతూ ఉంటుంది. ఈ విషయాన్ని తల్లిదండ్రులు గమనించరు. ఇప్పుడు గమనించిన ఒకవేళ గమనించి ఈ వేలు తీసేసిన మళ్ళా ఆటోమేటిక్గా వేలు వెళ్ళిపోతూ ఉంటుంది. అట్లాగా వాళ్ళు అంటే చాలా కాలం పాటు ఈ రెండు పళ్ళ మధ్యలో ఈ వేలు పెట్టి చప్పరించడం వల్ల ఇది ఇట్లా పైకి వెళ్ళిపోయి అవి ఈ వెనక దంతాలు మాత్రం కలుస్తాయి, ఈ మాత్రం పైకి వెళ్ళిపోతుంది. ఈ పళ్ళే కాకుండా ఈ దవడ కూడా పైకి వెళ్ళిపోతుంది అన్నమాట. ఈ విధంగా పళ్ళు దవడ రెండు కూడా, పై దవడ కింద దవడ కూడా ఇట్లాగ మనం క్లోజ్ చేసినప్పుడు ఓపెన్గా మనకి కనపడతా ఉంటుంది అన్నమాట. తర్వాత వాళ్ళు మాట్లాడినప్పుడు కూడా ఈ మాటలు సరిగ్గా రావు, ఎందుకంటే గాలి అంతా బయటకు వచ్చేస్తుంది. అట్లాగే ఈ పెదలు అవి కలవు, ఎందుకంటే ఈ పై దవడ పైకి వెళ్ళిపోయి ఉంటుంది కాబట్టి ఇది చూడటానికి కొంచెం అబ్నార్మల్గా ఉంటుంది. అట్లాగే మాట్లాడినప్పుడు సరిగ్గా స్పష్టత లేకుండా ఉంటుంది. కాబట్టి ఈ విషయాన్ని గమనించి ముఖ్యంగా తల్లిదండ్రులు, తర్వాత అందరూ కూడా అంటే ఇట్లాంటి వారికి కూడా ట్రీట్మెంట్ కూడా చేయొచ్చు. కానీ కొంతవరకు అది సక్సెస్ అవుతుంది, కొంతవరకు సక్సెస్ కాకపోవచ్చు. అంటే
ఈ విషయాన్ని ముందే పిల్లలు అంటే తల్లిదండ్రులు జాగ్రత్త తీసుకున్నట్లయితే ఈ విధంగా రాకుండా అంటే ట్రీట్మెంట్ కంటే రాకుండా చూసుకోవడం అనేది ఈజ్ చాలా బెటర్ అన్నమాట. కాబట్టి ఈ విషయాన్ని గమనించవలసిందిగా కోరుతా ఉన్నాం. విన్నారు కదండి, పళ్ళ సమస్యల గురించి అలాగే దంత సంరక్షణ గురించి డాక్టర్ గారు మంచి మంచి విషయాలు అలాగే ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి చాలా వివరంగా తెలియజేశారు. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.